పని ప్రారంభం చేయబోయే ముందు దేవునికి స్తుతులు చెల్లించారు. నువ్వు దయాళుడువయ్యా, నువ్వు దయ చూపించే దేవుడువయ్యా. ఏం దేవుడు మన దేవుడు? దయాళుడు, దయ చూపించేవాడు. ఏమండి, మనం ఆ విధంగా ఏక మనస్సుతో ప్రార్థన చేసుకుంటా, మన పాపములకు ప్రాయచిత్తం పొందుకుంటా, బలిపీఠములను కట్టుకుంటా, ప్రార్థన ధూపం వేస్తా, పర్ణశాలల పండుగ అంటే ఆయన చేసినటువంటి కార్యాలను తలపోసుకుంటా, గుర్తు చేసుకుంటా, ఆయన్ను స్తుతిస్తూ వెళుతున్నప్పుడు వారి మీద ఆయన దయ చూపించే దేవుడైనాడు. హల్లెలూయా. ఏం చూపిస్తాడు వారి మీద ఆయన? దయ. అయ్యో నా బిడ్డలు ఈ కార్యం జరిగించారు, ఇదిగో వీరి జీవితాల్లో నేను విజయాన్ని ఇవ్వాలి, జయ జీవితాన్ని వీరికి ఇవ్వాలి అని మన జీవితాల్లో జయ జీవితాన్ని ఇచ్చి నడిపించే దేవుడైనాడు. వాళ్ళు అక్కడ స్తుతించారంట. స్తుతించి పునాది రాయి వేసి అప్పుడు పని ప్రారంభం చేశారండి. 12వ వచనం 13వ వచనం చదివితే వాళ్ళు పని ప్రారంభం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, అంటే అంతకుముందు మందిరం చూశారు కదా, అంతకుముందు మందిరం సొలొమోను మందిరం చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు ఆ చెరలో నుంచి. వాళ్ళు చూసి ఆనందపడిపోయారంట, సంతోషపడిపోయారంట. కొంతమంది దుఃఖంతో ఏడ్చారంట. ఆ సంతోషంలో ఆనంద బాష్పాలు. ఏది ఆనంద శబ్దమో ఏది దుఃఖ శబ్దమో అర్థం కాలేదంట. అంటే అంత అద్భుతంగా ఆ పని ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఈ కార్యాలు జరిగించి వాళ్ళు పని ప్రారంభం చేసినప్పుడు అంత అద్భుతంగా పని జరిగిందండి, ప్రారంభమైందండి. పునాది రాయి వేశారండి మందిరాన్ని. అప్పుడు ఆనందం, సంతోషం. ఏదైనా మన జీవితాల్లో కూడా మనం తలపెట్టిన కార్యం విజయవంతం అవుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. పండగ చేసుకుంటాం కదా, చక్కగా మనం తలపెట్టిన కార్యం జరిగిందనుకోండి, ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా పండగ చేసుకుంటాం. అవును కదా. కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా, ఏది దుఃఖ శబ్దమో ఏది సంతోష శబ్దమో, అయ్యో ఆ మందిరం అంటే అవ్వదేమో అనుకొని ఉంటారు, బహుశా జరగదేమో, మేము చూస్తామో చూడలేమో, మా మందిరం సొలొమోను కట్టినటువంటి అద్భుతమైనటువంటి మందిరం మరలా నిర్మించబడుద్దో లేదో అని ఎంతో వాళ్ళు బాధపడి ఉంటారు బహుశా ఆ వృద్ధులు. మరలా పునాది రాయి పడితే అప్పుడు వారికి అర్థమై, అయ్యో దేవుడు కృప చూపిస్తున్నాడు, దేవుడు దయాళుడు అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మీకు నేను తెలియజేసే విషయం ఏంటంటే మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు అండి. మనం ఏక మనస్సుతో, కుటుంబాలుగా ఉన్నటువంటి వారు ఏక మనస్సు కలిగి ఉండండి, సంఘములో ఏక మనస్సు కలిగి ఉండండి. భేదాభిప్రాయాలు తీసుకొస్తాడు సాతాను. దరిచారనియొద్దు వాటిల్ని ఆలోచన చేసి అర్థం చేసుకొని, తెలిసినటువంటి వారి యొక్క ఆలోచనలను తీసుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. భేదాభిప్రాయాలు వస్తాయి, సాతాను కలిగిస్తాడు, గ్రూపులు వర్గాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనందరం ఒకటి, మనందరం యేసయ్య రక్తంలో కడగబడినటువంటి వారం, మనంతం ఒక సంఘం, మనందరము సంఘం, ఒక కుటుంబం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ముందుకు వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకుంటూ ప్రాయచిత్తం కొరకు నమ్మి బాప్తిజం పొందటం. మీలో కొంతమంది పొందారు, ఇంకా పొందాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే ఆ పొందటం అంటే ప్రాయచిత్తం చేయటం అన్నమాట. మీ పాపాలకు ప్రాయచిత్తం జరగాలి. యేసయ్య చేశాడు. ఎప్పుడు అది మీ జీవితంలో నెరవేర్పయిద్దంటే మీరు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ ప్రాయచిత్తం జరుగుద్ది. నమ్మి బాప్తిజం పొంది మీ పాపాలకి మీరు ప్రాయచిత్తం పొంది దేవుడు చేసినటువంటి మేలులను గుర్తు చేసుకుంటూ తలపోసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకెళ్తే దేవుడు తన కృపలో మనల్ని నడిపిస్తాడు. అయితే ఆ కింద మనం చూస్తే అండి, ముగింపులో ఈ విషయం చెప్పి నేను ముగించేస్తా, నాకు ఇంకొక 5 నిమిషాలు ఉంది. ముగింపులో ఆ కింద చూడగానే వెంటనే వారికి ఆటంకం వచ్చింది. ఇంత బాగా వెళ్తుందా ప్రోగ్రాం, చక్కగా ప్రోగ్రాం వెళ్తున్నప్పుడు ఏదైనా ఆటంకం వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఏంది, మేము ఇంత చక్కగా రెడీ అయ్యి సిద్ధపడి ఇన్ని మంచి లక్షణాలు కలిగి ఇంత చక్కగా ముందుకెళ్తుంటే ప్రోగ్రాం ఏంది మధ్యలో ఇట్లా అయిపోయింది అనుకుంటామా లేదా? మరలా మనకు దేవుని మీద అపనమ్మకం వస్తుంది, సందేహం వస్తుంది. ఇది సాతాను కలిగించే కార్యం అన్నమాట. వాడు ఏదో ఒక రకంగా మనం చక్కగా ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని ఏక మనస్సుతో ప్రాయచిత్తం చేసుకొని ప్రార్థన చేసుకొని బలిపీఠాలు కట్టుకొని పర్ణశాలల పండుగ చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తా ఇంత చక్కగా పని ప్రారంభిస్తామా? అయితే పని సజావుగా నడవకుండా ఉండటానికి వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడు ఎవడంటే సాతాను. మన కుటుంబంలో ప్లాన్ చేస్తాడు.
వాడు ఏదో ఒక రకంగా గలిబిలి చేయాలని ఆపాలని చూస్తుంటాడు అనమాట. వాడి పని వాడు చేస్తుంటాడు, కానీ పని మాత్రం ఆగదు, తప్పకుండా విజయం సాధిస్తుంది పని. దేవునికి స్తోత్రం. అయితే సాతానుగాడు ఉంటాడు. ఇక్కడ మనం ఆ పాఠం నేర్చుకుంటున్నాం. వీళ్ళు చక్కగా పని చేస్తున్నారు, సంతోషంగా ఉన్నాడు జెరుబ్బాబెలు. ఏక మనస్సుతో కర్రంటే కర్ర, పొలుగంటే పొలుగు, పారంటే పార, మట్టి అంటే మట్టి, రాయి అంటే రాయి వెళ్ళిపోతుంది. అదే సమయంలో రాజు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది జెరుబ్బాబెలుకి. ఏమన్నా తెలుసా? పని ఆపేయండి అని. జెరుబ్బాబెలుకి ఏం అర్థం కాదు, ఇదేంటి పని ఆపేయమని వచ్చింది, ఇంత చక్కగా మేము పని జరగదండి, ఏంటి ప్రభువా, ఏంటి విషయం అంటే, ఏంటి విషయం, అక్కడ కొంతమంది చుట్టూ శత్రువులు ఉన్నారు. ఈ శత్రువులు ఏం చేశారంటే, వీళ్ళు పని ఇట్లా చేస్తా పోతే, మందిరం అయిపోతే వీళ్ళు ఇక మాట అనరో, వీళ్ళు పన్నులు కట్టరో, వీళ్ళు శిస్తులు కట్టరో, రాజుకి ఏదో ఒక రకంగా వంక చెప్పి ఈ పని ఆపేయాలని చెప్పేసి వీళ్ళు ఉత్తరం రాశారు రాజుకి. అక్కడ ఉన్నటువంటి శత్రువులు కొంతమంది ఏమని ఉత్తరం రాశారు, ఆ ఉత్తరం కూడా అక్కడ చూస్తాం చూడండి, ఎంత చక్కగా రాశారు వాళ్ళు, ఎంత ప్లాన్ వేసి. 4వ అధ్యాయం 11వ వచనం చదవండి. వీరు రాజైన హర్తాషస్తకు రాసి పంపించిన ఉత్తరము నకలు, నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయమన్నదేమనగా, తమ సన్నిధి నుండి మా యొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు, దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు. రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తు కట్టరు, సుంకము కట్టరు, పన్ను కట్టరు, పన్ను ఇయ్యకుందురు అని రాజునకు రావలసిన పైకం నష్టమైపోయిద్ది అని ఉత్తరం రాసి పంపిస్తున్నారు. ఏ రాజుకైనా భయం వేస్తుంది కదా, ఒరి వీళ్ళేందిల్లు, ఇలా చేస్తే నాకు పైసలు రావా, నాకు నష్టం వస్తుందా. ఆ కింద చూడండి, రాజు ఏం చేశాడు తెలుసా, పని ఆపేయండి. చూడండి ఒక్కసారి ఆ మాట మనకి 19వ వచనం చదవండి. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెదకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములను. 23వ వచనం. రాజైన అర్తాషస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకు షిమ్మయకిని వీరి పక్షముగానున్న వారికి వినపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరము పని నిలిచిపోయెను. ఆపేశాడు. చూసారా సాతాను. మనం కొన్ని దేవునిలో స్థిరంగా ఉండి కొన్ని లక్షణాలు కలిగి ముందుకు వెళుతూ పని చేస్తున్నా కూడా కొన్నిసార్లు సాతాను ఆటంకం కలిగిస్తాడు. ఆటంకాన్ని కలిగించి పని ఆగిపోయేటట్టు చేస్తాడు. అయితే ఆ పని దేవుడు మరలా ఆపడండి, అలా ఆగిద్ది, కానీ దేవుడు మరలా తన కృపలో ఆ పనిని జరిగిస్తాడు. ఎలా జరిగించాడు ఆ తర్వాత పని అనేది రేపు చూద్దాం. కానీ ఈ రోజుకి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆ లక్షణాలు కలిగి పని ప్రారంభం చేసుకోవాలి. మనం కలిగి ఉన్నటువంటి పని, ఆ పనిలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు సాతాను గలిబిలి చేస్తాడు, ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు కూడా రాజులను వాడుకుంటాడు. దేవుడు రాజులను వాడుకున్నాడు. దేవుడు రాజులను వాడుకొని వీళ్ళని చెర నుంచి బయటకు రప్పించి వీరి చేత ఎంత పని చేపిస్తే, సాతాను కూడా రాజులను వాడుకొని, అంటే మన జీవితాల్లో కూడా మన పనులను ఆటంకం చేయటానికి వాడు ఎవరినైనా వాడుకుంటాడు. హఠాత్తుగా వచ్చేది ఒక వార్త చెప్తారు, ఎదుగాయా ఇలా చేయకూడదు, ఇలా అయ్యింది అని. ఎన్ని పనులు ఆటంకంతో ఆగిపోలేదండి. మనం చేయాలనుకున్నటువంటి పనులు సాతానుగాడి ప్లాన్ అన్నమాట ఇది. ఇలా సాతానుగాడు అడ్డం తీసుకొచ్చి పెట్టేసి పని జరగనీయకుండా చేస్తాడు. కానీ మనం మాత్రం విశ్వాసం సడలనీయకూడదు, నమ్మకాన్ని పోనీయకూడదు. విశ్వాసంతో నమ్మకంతో మనం ముందుకెళ్తే దేవుడు తప్పకుండా మన పనిని విజయవంతం చేస్తాడు. వీళ్ళు పని ముగించారండి గొప్పగా. పని ఎంత గొప్పగా జరిగిందంటే, ముందు మందిరం సొలొమోను మందిరం కంటే ఈ మందిరం ఇంకా అద్భుతంగా సుందరంగా దేవుని మహిమతో ఉండే విధంగా వీళ్ళు నిర్మించుకున్నారంట. మనం అది చూస్తాం ముగింపులో.